దట్స్ మై బాయ్. ఒక్క నిమిషం ఆగండి. రోజు ఈ గుమ్మడికాయ దిష్టి తీసే అలవాటు నీకు పోదా? మీ తాతలు తండ్రులు చేశారని మీరంతా గుర్రం స్వారీ చేయటంలే, అలాగే ఈ ఇంటి వాళ్ళందరికీ దిష్టి తీయడం అలవాటు. అందుకే మేము తీస్తున్నాం. ఎవరే పిల్ల నువ్వు? చంద్రమౌళేశ్వరరావు గారు ఉన్నారా? డాడీ, రేపు తప్పక గెలుపు మాదే. చూద్దాం. సరిగా పట్టు. నమస్కారం అండి. మాది కారంపొడి. భవానీ ప్రసాద్ గారి చెల్లెల్ని. చేతిలో వెంటమ్మా. శుభలేఖలా? అవునండి, రేపు తెల్లవారుజామున నా పెళ్లి. ఈ మధ్యన పెళ్లి కూతుళ్లే శుభలేఖలు పంచుకుంటున్నారా? నేను వచ్చింది శుభలేఖ ఇవ్వడానికో శుభవార్త చెప్పడానికో కాదండి. మరేంది అశుభవార్త చెప్పడానికి? కారెంపుడి నుంచి గుంటూరు దాకా వచ్చినావా? ఈ విషయం మీకు చెప్పకపోతే మీరు ఇంకా చాలా అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆగండి అన్న, ఆ అమ్మాయి పేరు కళ్యాణ్, మా కాలేజీలోనే చదువుతుంది. ఆపేసావే? నన్ను ప్రేమించానంటూ నా వెంటపడిన సంగతి చెప్పు. మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయించాడని చెప్పినా వినిపించుకోకుండా నిన్న రాత్రి కూడా ఈ దిక్కుమాలిన ప్రేమలేఖలు నాకు రాశానని చెప్పు. ఆగమ్మా. ఏందిరా, ఆ ప్రేమలేఖలు నువ్వు రాసినవేనా? నేనే రాశాను. మరేంది ఆ పిల్ల నీ ప్రేమలేఖల్ని చలిమంటల్లో కట్టపుల్లల్ని విసిరినట్టు విసిరేసింది? దానికి నేనంటే ఇష్టం లేదంట. నీకిష్టం ఆ పిల్లంటే? చచ్చేంత ఇష్టం. వాడో పక్కన ఆ అమ్మాయి అంటే చచ్చేంత ఇష్టం అని చెప్తుంటే అది వేరే పిల్ల ఎలా చేసుకుంటుందన్నా? సరే చూడమ్మా, నిన్నిప్పుడు ఎల్లనివ్వకుండా ఇక్కడే ఆపాననుకో, ఏమైద్ది? మూడో ప్రపంచ యుద్ధం చూడాలని కోరికగా ఉంటే అలాగే ఆపండి. ఓ, నీ వెనక అంత బలగం ఉందా? మా అన్నయ్య ఉన్నాడు. ఏంది? మీ అన్నయ్య ఒక్కడే చాలా? మా అన్నయ్య ఒకడు సింగిల్ గా నిలబడితే స్టేట్ మొత్తం నిలబడ్డట్టే. ఓ, అంత మగాడా? చూస్తే తెలుస్తుంది. అబ్బోసి. నాకు నాకు మీ అన్నని చూడాలనుంది. మహాలక్ష్మి, పాపని లోపల కూర్చోపెట్టు. అట్లాగే. సార్ తొందరపడి ఇరుకోవద్దు సార్, మనకి ఢిల్లీ లైన్ కట్ అయిపోద్ది. ఏయ్, మనము గుంటూరు జిల్లాలో పుట్టిన వాళ్ళమే కదా, ఢిల్లీ లైన్ కట్ అయినా పర్వాలేదు, పౌరుషం లైన్ తెగిపోకూడదు. ఎల్లమ్మా, నీ అన్న వచ్చే వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళని పను. లోపలికెళ్ళు. ఏమండి, ఏమనుకుంటున్నారు అమ్మాయి అన్నగారంటే? రంగారావు, వీళ్ళకి అన్నయ్యని చూడాలని ఉందంట, వెళ్ళి తీసుకురా. తిను. ఏమైద్ది? తిను. ఏం తినాలో ఎవరు తినాలో మా అన్నయ్య వచ్చిన తర్వాత తెలుతుందిలేండి. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు, అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. నీ వల్లే. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని రెండో పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా, అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? అదే జన్మల తినా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తుపోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవుడు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. వదిన వదిన, ఏంటి? మా ఊర్లో నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. గిద్దట పాలు పోసి ఏం కోరుకున్నా ఇస్తాడు. రేపు దానికన్నా ముందు మనం వెళ్ళి పాలు పోసి దాని పీడ వదిలించమని అడుగుదాం. కరెక్ట్. పద పద పద.
నాగరాజా, నువ్వు మహిమ కలవాడివి. ఈ శృతే నాకు వద్దున అవ్వాలని ఆశీర్వదించు. త్వరగా పోయి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతావు. ఒక చెంబుడు నాగమౌళి పాలిపోయి బాబు పోయి ఏంట్రా అట్ట చూస్తున్నావు? లైన్ వేసుకుందామనే ఎడం పాపుడు సెంటర్ పాపుడు అయిపోద్ది. బాబు గారు మనిషి అందుకేనేటి పందిట్లో డిచికి కాల్ చేసింది. కాల్ చేసిన తెచ్చింట్లో పెట్టుకున్నాడుగా. దీని ప్రకారం ఏంటంటే మన బాబు గారిని ప్రేమిస్తుందన్నమాట. నా మీద ఈగను కూడా వాళ్ళకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నిజంగా బాధపడుతున్నావా లేక నాటకం ఆడుతున్నావా? ఇప్పుడు అనిపిస్తోంది నిన్ను కాల్చి తప్పు చేశానని. నిన్ను ఒక్కసారి చంపకూడదు, రోజు చంపాలి. అలా నవ్వద్దు. నవ్విన కొద్దీ నాకు పంత పెరుగుద్ది. అన్నయ్య, ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేశాను, రాలేదేంటి? రా, నేను ఇక్కడ పెడుతున్నాను టిఫిన్, నువ్వు వెళ్ళు. ఏమండి, బాత్రూమ్ లో ట్యాప్ పనిచేయట్లేదు, నాకేమో కొత్త. రండి రండి. ఓ ఐమ్ సో సారీ. రండి. ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. ఈ దొంగ బుండ మా అన్నయ్య పరువు తీయడానికే వచ్చింది. నువ్వు తడిస్తే ఏ లాభం? నేను తడిస్తేనే కదా అందాలు కనపడేది, నువ్వు తడబడేది. తడబడ్డానికి తప్పభంగం కావడానికి నేను విశ్వామిత్రుడి కాదు, నువ్వు మేనకవి కాదు. ఆడదంటే వంశనాశనాన్ని కోరుకునే నాగమ్మలా ఉండకూడదు. పరమేశ్వరుడి నెత్తి మీద గంగల, విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మిలా గౌరవించబడాలి. లోపల ఏం జరుగుతుందంటావు? బాబు గారికి బాత్రూమే బెడ్రూమ్ అయింది. తడుపుతున్నాడు, తలంటుతున్నాడు. కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు. ఏంటది? హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నా? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి అన్ని అన్ని నేనే చెప్తాను. నీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. నీతో నాకు అసలు మాట్లాడడానికి ఇష్టం లేదు. పోవే. కోతి. నువ్వే చింపాంజీవి. నువ్వే పో. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఏం కావాలో కోరుకో. నీ ఆశీస్సులు ఉంటే చాలన్నయ్య. శుభం. మీ మాట ఏంటి? హ్యాపీ బర్త్డే. తీసుకోండి. మీరు మంత్రి గారండి, ఇదేంటి? ఈ పెళ్లిలో సేవ చేసుకోవటం నా భాగ్యం అనుకుంటా. మీరు మా అతిథే కాదు, ప్రజాప్రతినిధి.
మీరు పనిచేస్తే నేను అగౌరవంగా భావిస్తాను. ఇటు ఇవ్వండి సార్. భోజనాల టైం అయింది, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడు. వదిలేండి బాబు. అబ్బా సారీ, తగిలిందా? అవును. నేను దూరంగానే నడిచానే, ఏం తగులుంటుంది? అమ్మాయి గారు, నా పేరు కొండయ్య, ఆయుర్వేదం డాక్టర్ని. ఎక్కడో తగిలిందంట, చెప్తే మందిస్తా. ఆయన మంది ఇస్తాడు, నేను తోతాను. చెప్పండి, నొప్పి ఎక్కడ? ఆ నొప్పి నాకు బాగుందయ్యా, ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ లక్ష్మి, శృతికి ఏమైంది? ఆ భవాన్ని బుగ్గ పట్టుకున్న దగ్గర నుంచి తన హార్ట్ బీటే మారిపోయింది. అర్థమైందమ్మా, అర్థమైంది. తుమ్మావంటే జలుబు చేసింది అనమాట. ఏం పర్లేదు, నా దగ్గర మందు ఉంది. నువ్వు ఇచ్చిన మందు వాడటం కంటే తుమ్మటమే బెటర్. అబ్బా నాకే ట్రీట్మెంట్ వద్దయ్యా, నాకు ఇది బాగుంది. ఇదే బాగుందమ్మా. మీరు వెళ్ళండి. చీయన్ నాకు ఇంకెందుకు, నగల బుద్ధి అవట్లేదా? ఏ తొందరగా వెళ్ళు. అబ్బా ఇదేంటండి, మీకు ఇబ్బంది కలగకూడదని గజం దూరంగా పెడుతున్నాను. ఏం తగిలిందని అబ్బా అన్నారు? నువ్వు తగలాలేంటి? నీ గాలి తగిలితే చాలదా? పోరా. వాయు. అయ్యో ఒరేయ్, నీ చూపు తగలే పదరా. బావగారు చెల్లెలు బయలుదేరాలి కదా, వెళ్ళి పెళ్లి గారు సిద్ధం చెయ్యి. వెళ్ళి వెళ్ళు. అలాగే బాబు. నువ్వు కూడా వెళ్ళు. బాబు. అబ్బా కోరుకున్న వాడిని తలుచుకున్నప్పుడు గుండెల్లో పుడుతుంది తీయటి నొప్పి. పెళ్ళైన తర్వాత రావాల్సిన ఆ నొప్పి పెళ్లి కాకముందే వస్తున్నట్టుంది. ఆ నొప్పి ఎక్కడో నాకు తెలిసిందిరా. చెప్పే తైలమర్తం చేస్తా. అది తైలమర్దనానికి తగ్గేది కాదురా, కరమర్దనం, అధరమర్దనం, మన్మథ సాక్షాత్కారానికి తగ్గుతుందిరా.